The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Matthew 26:14-25. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం నుంచి 25వ వచనం వరకు. The all-wise God, the God who knows the ending from the beginning, out of his infinite wisdom, he has recorded so many things in the scriptures for our godly living. మరి అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆది నుంచి అంతాన్ని ఎరిగిన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, మనము దైవికంగా ఏ విధంగా జీవించాలో మరి అనేక విషయాలు ఆయన రాయించాడు. The Lord knew very well what type of people are going to gather around the table and also what type of people are going to participate in the table. మరి ప్రభువుకు బాగా తెలిసిన విషయం ఏంటంటే, ప్రభు బల్ల చుట్టూ ఎలాంటి ప్రజలు చేరుతారు, ఎలాంటి ప్రజలు పాలు పొందుతారో ఆయనకు ముందే తెలుసు. That's why for our reproof, for our correction, for our doctrine, for our learning, the Lord has recorded the scriptures. అందుకనే మనం నేర్చుకోవడానికి, మనం సరి చేసుకోవడానికి, సరిచేయబడడానికి మరి దేవుడు లేఖన భాగాల్లో ఇవన్నీ వ్రాయించాడు. The success stories of great men and women of God and also the stories of failure, they are recorded in the word of God. మరి దేవుని యొక్క వాక్యములో గొప్ప గొప్ప దైవజనుల యొక్క, పురుషులు స్త్రీల యొక్క మరి విజయానికి సంబంధించిన విషయాలు, వారి యొక్క పతనాలు కూడా దేవుని వాక్యంలో వ్రాయబడ్డాయి. The reasons for their success and the reasons for their failure, they are vividly mentioned in the word of God. మరి వారి యొక్క విజయానికి కారణాలు, పతనానికి కారణాలు అన్నీ కూడా ఎంతో మరి క్షుణ్ణంగా, మరి ఎంతో విపులంగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నాయి. All those things are recorded not to point out their mistakes, but from their mistakes we may learn. మరి వారి యొక్క పొరపాట్లేంటో ఎత్తి చూపించడానికి వ్రాయబడలేదు, కానీ వారి పొరపాట్ల ద్వారా మనము నేర్చుకోవడానికి వ్రాయబడ్డాయి. The Lord is not the respecter of people. మరి ప్రభు మరి ప్రజలను ఏదో గౌరవించే వ్యక్తి He is కాదు, an impartial God. మరి ఆయన పక్షపాతి కాదు. Even the denial of the number one apostle Peter is recorded, and the betrayal of the number 12 disciple Judas Iscariot is also recorded. మరి గొప్ప అపోస్తలుడైన మరి పేతురు ఏ విధంగా అయితే ప్రభు విషయంలో బొంకాడో అది వ్రాయబడి ఉంది. మరి 12వ అపోస్తలుడైన యూదా ఇస్కరియోతు చేసిన పొరపాటు కూడా, అది కూడా వ్రాయబడి ఉంది. The faithlessness of the disciples is recorded. At the same time, the great faith of a poor widow is also recorded. మరి శిష్యుల యొక్క అవిశ్వాసము కూడా వ్రాయబడి ఉంది. మరి ఒక బీద విధవరాలి యొక్క విశ్వాసము కూడా వ్రాయబడి ఉంది. When we come to Matthew's Gospel chapter 26, మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం వస్తే, we all know the priests and the scribes are very anxious to put Lord Jesus Christ to death. మరి ప్రధాన యాజకులు మరి శాస్త్రులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని మరణానికి అప్పగించాలి అనే ఆలోచనలో ఉన్నారు. But due to the fear of the uproar of the people, they are little bit hesitant. అయితే ప్రజలను బట్టి కొంత ఆలోచిస్తున్నారు. Luke's Gospel chapter 22 లూకా సువార్త 22వ అధ్యాయం and verse 2. 2వ వచనం. And the chief priests and the scribes sought how they might kill him, for they feared the people. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగు చంపింతుమని ఉపాయము వెదుకుచుండిరి. At this particular juncture, మరి ఈ ప్రత్యేక సందర్భంలో the false apostle of Lord Jesus Christ, Judas Iscariot, entered the scene. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క తప్పుడు అపోస్తలుడైన ఇస్కరియోతు యూదా ఇక్కడ ప్రవేశించాడు. Hear carefully. జాగ్రత్తగా గమనించండి. The disciple of Lord Jesus Christ became a fitting instrument to fulfill the devil's purposes. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు మరి దెయ్యము యొక్క ఉద్దేశము నెరవేర్చబడడానికి ఒక పరికరముగా మారాడు. In Telugu there is a proverb. మరి తెలుగులో ఒక మాట ఉంది, వెతుకుతున్నటువంటి తీగ కాళ్ళకు తగిలిందట. మరి వెతుకుతున్నటువంటి తీగ కాళ్ళకు తగిలింది. For something we are searching, but actually it was just before us. మరి మనం దేని గురించో వెతుకుతున్నామో అయితే అది మన ముందే ఉంది. In a similar way, అదే రీతిలో how they are planning and searching the way how to kill Lord Jesus Christ. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా చంపాలి అని మరి ఏ విధంగా వెతుకుతా ఉన్నారు. And at that time, మరి ఆ సమయంలో the very disciple of Lord Jesus Christ came forward to betray Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడే యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించడానికి ముందుకు వచ్చాడు. If you and I are not careful,
మరి నేను కూడా సరిగ్గా జాగ్రత్తగా From లేకపోతే the life of Judas Iscariot, we can infer, we can understand that if we are not careful, there is a possibility of enemy using us to fulfill his purposes. And by putting a wonderful label, he is the disciple of Christ. మరి నేను గనక జాగ్రత్తగా లేకపోతే మరి శత్రువు తన యొక్క ప్రణాళికను నెరవేర్చుకోవడానికి మరి మరి విశ్వాసం మనలో ఉపయోగించుకుంటుంది. అంతేకాకుండా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు అనే పేరు కూడా పెడుతుంది. Those priests and scribes have not come to Judas. Judas have gone to them. మరి ఆ యొక్క ప్రధాన యాజకులు శాస్త్రులు వారు ఇస్కరియోతు యూదా దగ్గరికి రాలేదు, కానీ ఇస్కరియోతు యూదానే వారి దగ్గరికి They వెళ్ళాడు. never expected that this man is a betrayer. మరి ఈ వ్యక్తి మోసగాడు అని ఎప్పుడు అనుకోలేదు వారు. And as we read the scriptures, మరి లేఖన భాగాలు చదివితే if you give me 30 pieces of silver, the price of a slave, as per Exodus 21:32. మరి నిర్గమకాండము 21:32 ప్రకారము మరి ఒక బానిసకి చెల్లించే వెల అదెంత అంటే 30 వెండి నాణాలు. మరి అవే అడుగుతున్నాడు. If you give me that much price, that is sufficient. మరి నాకు ఆ వెల ఇస్తే నాకు సరిపోతుంది అంటున్నాడు. When we see the context here, ఇక్కడ సందర్భం గమనిస్తే within few hours, the Lord Jesus Christ is going to offer himself for the sin of the whole world. మరి కొన్ని గంటల్లోనే మరి లోక పాపము కోసము తనను తాను యేసుక్రీస్తు ప్రభు అప్పగించుకోబోతున్నాడు. At the time of the greatest event on earth is about to take place, the blackest pages are written here. మరి భూలోకములో ఒక గొప్ప మరి విషయము మరి గొప్ప సందర్భము జరగబోయే కొన్ని గంటల్లోనే మరి ఈ యొక్క పుటల్లో ఒక చీకటి పేజీలు రాయబడ్డాయి. The wickedness of man's heart is displayed very openly. మరి మానవుని యొక్క దుష్టత్వం అనేది బాహాటముగా ఎంతో స్పష్టంగా అది కనబడుతుంది. Lord Jesus Christ is going to the cross very shortly. మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు మరి త్వరలో ఎక్కబోతున్నాడు. People are groping in sin because of the failure of Adam. మరి ఆదాము యొక్క పాపాన్ని బట్టి మరి ప్రజలు పాపములో జీవిస్తా ఉన్నారు. Lord Jesus Christ is going to pave the way very shortly for the salvation of mankind. మరి మానవాళి యొక్క రక్షణ కోసం యేసుక్రీస్తు ప్రభు త్వరలోనే ఆ యొక్క మార్గాన్ని The whole సిద్ధపరచబోతున్నాడు. heaven is very busy. మరి పరలోకమంతా ఎంతో పనిలో ఉంది. And the Father is very anxiously looking at the Son. మరి తండ్రి ఏమో ఎంతో ఆతృతతో కుమారుడు వైపు The చూస్తున్నాడు. Son is preparing himself to go to the cross. మరి కుమారుడు తనను తాను సిద్ధపరచుకుంటున్నాడు సిలువను ఎక్కడానికి. At the time of the greatest event on earth that is going to take place, what a sad situation. The blackest things are recorded just because of the wickedness of one human being. మరి భూమి మీద ఒక గొప్ప సంఘటన జరగబోయే కొన్ని గంటల్లోనే ఎంత విచారకరమైన విషయం ఏంటంటే మరి కొన్ని చీకటి విషయాలు మరి అక్కడ రాయబడ్డాయి. From this we can understand, మరి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే in the first place, a man may enjoy great privileges. మరి మొట్టమొదటిగా ఒక మానవుడు గొప్ప ఆధిక్యతలు ఆనందించొచ్చు. And he may exhibit great spirituality. మరి గొప్పగా ఆత్మీయతను ప్రదర్శించొచ్చు. Yeah, this is the condition of Judas Iscariot. మరి యూదా ఇస్కరియోతు యొక్క స్థితి ఇది. He enjoyed great privileges. మరి గొప్ప ఆధిక్యతలు ఆనందించాడు. And whoever saw Judas Iscariot before them, he exhibited great spirituality also. మరి ఎవరైనా ఇస్కరియోతు యూదాను చూసినప్పుడు వారి ముందు ఎంతో గొప్ప ఆత్మీయతను ప్రదర్శించాడు. With all these things, ఇవన్నీ ఉన్నప్పటికీ there is a danger of our heart not right with God. అయితే దేవునితో మన హృదయము సరిగ్గా ఉండకుండా ఉండే ఒక ప్రమాదం ఉంది. If you see the life of Judas Iscariot, మరి యూదా ఇస్కరియోతు జీవితం చూస్తే Judas Iscariot had the highest possible spiritual privileges. మరి యూదా ఇస్కరియోతుకు ఒక ఉన్నతమైన ఆత్మ సంబంధమైన ఆధిక్యతలు ఉన్నాయి. So many people are there, but he was chosen as an apostle. Is it easy thing? మరి ఎంతో మంది ఉన్నప్పటికీ అపోస్తలుడుగా ఆయన ఎన్నుకొనబడ్డాడు. The same call given to Peter, the same call given to John and James is given to Judas also. మరి ఏ పిలుపు అయితే పేతురుకి, యోహానుకి, యాకోబుకి ఇవ్వబడిందో అదే పిలుపు ఇస్కరియోతు యూదాకు కూడా ఇవ్వబడింది. He is called as one of the disciples, the selected 12. మరి ఆ 12 మరి ఒక శిష్యుడుగా ఆయన పిలువబడుతున్నాడు. Not only that, అంత మాత్రమే he is కాదు, a companion of Lord Jesus Christ. Wherever Jesus is going, he is also going. Very close disciple. మరి ఎంతో సాన్నిహిత్యంగా మెలిగిన శిష్యుడైన యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా మరి ఇస్కరియోతు యూదా ఆయనతో పాటు వెళ్తున్నాడు. What a privilege it is. ఎంత గొప్ప ఆధిక్యత When ఇది. Mary is worshipping Jesus, Judas is just beside Lord Jesus Christ. మరి మరియ ఆరాధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రక్కనే ఇస్కరియోతు యూదా What ఉన్నాడు. a privilege it is to be a companion of Lord Jesus Christ
when Jesus Christ was as a physical human being. మరి యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయనకి ఎంత సహపాఠిగా మరి ఇస్కరియోతు యూదా ఉండడం అనేది గొప్ప ఆధిక్యత. Judas Iscariot was the eyewitness for many miracles performed by Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు చేసిన అనేక అద్భుతాలలో మరి ప్రత్యక్ష సాక్షిగా ఇస్కరియోతు యూదా ఉన్నాడు. Very directly he has heard the sermons given by Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభు చేసిన బోధలు నేరుగా విన్నాడు. He saw those miracles మరి what Abraham and Moses could not see, isn't it? మరి అబ్రహాము మోషేలు ఏ అద్భుతాలైతే చూడలేకపోయారో ఆ అద్భుతాలు ఈయన చూశాడు. Judas Iscariot heard those words what David could not hear, what Isaiah could not hear, what Daniel or Ezekiel could not hear. మరి దానియేలు, యెహెజ్కేలు, దావీదు, యెషయా ఏ మాటలైతే వినలేకపోయారో మరి అలాంటి అవకాశం లేదు, అలాంటి మాటలను ఇస్కరియోతు యూదా వినగలిగాడు. What a wonderful privilege. మరి అంత గొప్ప ఆధిక్యత. He lived in fellowship with all the 11 disciples. మరి 11 శిష్యులతో కూడా ఎంతో మంచి సహవాసము కలిగి ఉన్నాడు. Judas Iscariot is a fellow laborer with Peter, James and John and others. మరి ఇస్కరియోతు యూదా మరి పేతురు, యోహాను, యాకోబులతో కూడా సహపాఠి పనివారుగా, జత పనివారుగా ఉన్నాడు. But అయితే it is a big but. మరి అది చాలా పెద్దగా అయితే అని చెప్పుకోవాలి. His heart was not changed. మరి అయితే ఆయన హృదయం మారలేదు. It is possible with any one of us. మరి మనలో ఎవరితోనైనా ఈ విధంగా జరగచ్చు. We may be exhibiting supernatural spirituality. మనము ఎంతో గొప్ప ఆత్మీయతను ప్రదర్శిస్తున్నామేమో. Oh, when people see us, oh, wonderful disciple of Lord Jesus Christ. ప్రజలు మనల్ని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క అద్భుతమైన శిష్యుడు అంటున్నారు. But అయితే there is a possibility of having unchanged heart. అయితే మారని హృదయము కలిగి ఉండే అవకాశం ఉంది. Like other apostles, మరి ఇతర శిష్యుల అపోస్తలుల వలె he also appeared to give up everything for Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభు కోసం అన్ని అప్పగించినట్లుగానే ఉన్నాడు ఆయన Yes, కూడా. he was also sent forth to preach and perform miracles. మరి ఆయన బోధించడానికి, అద్భుతాలు చేయడానికి ఈయనను కూడా పంపించారు. When Lord Jesus Christ sent all the 12 disciples, giving power, and later the 70 people, and he is one of the great men. మరి యేసుక్రీస్తు ప్రభు 12 శిష్యులని తర్వాత 70 మందిని మరి పరిచర్య చేయడానికి పంపించినప్పుడు ఈయన కూడా వారిలో ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. When Judas Iscariot was performing miracles, imagine what people are talking about him. మరి ఇస్కరియోతు యూదా అద్భుతాలు చేస్తున్నప్పుడు మరి ప్రజలు ఆయన గురించి మరి ఏమని మాట్లాడుంటారు. Forget about the people. మరి ప్రజల గురించి మనం పక్కన పెడితే మర్చిపోతే None of the 11 apostles, other 11 apostles never suspected his hypocrisy. మరి మిగిలిన 11 అపోస్తలులు కూడా ఈయన యొక్క వేషధారణను ఎప్పుడు They అనుమానించలేదు. could వాళ్ళు not recognize. మరి ఎప్పుడు They are గుర్తించలేకపోయారు. also human beings. వారు కూడా మనుషులే. Not only the people, even the other disciples were also deceived. మరి ప్రజలు మాత్రమే కాదు మిగిలిన 11 అపోస్తలులు కూడా మోసపోయారు. When Lord Jesus Christ said, యేసు ప్రభు అన్నాడు, when one of you is going to betray me, మీరు ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అంటే not even a single disciple asked Jesus, Lord, is it Judas? మరి యేసుక్రీస్తు ప్రభుని ఏ ఒక్క శిష్యుడు కూడా మరి ఇస్కరియోతు యూదానా ప్రభు అని అడగలేదు. Because they believed him. ఎందుకంటే ఆయన నమ్మారు. They వాళ్ళు never suspected his hypocrisy. ఆయన యొక్క వేషధారణను వాళ్ళు ఎప్పుడు అనుమానించలేదు. His integrity, sorry. మరి ఆయన యొక్క యథార్థతను ఎప్పుడు అనుమానించలేదు. Yes, he posed as if he is the greatest spiritual man. ఆయన ఒక గొప్ప ఆత్మీయమైన వ్యక్తిగా ఆ విధంగా చూపించుకున్నాడు. Even Lord Jesus Christ never shown any difference, towards Judas. He loved him as he loved all the other disciples. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా మిగిలిన శిష్యులను ఏ విధంగా ప్రేమించాడో అదే రీతిలో ప్రేమించాడు. ఏ విధమైన వ్యత్యాసము చూపించలేదు. Lord Jesus Christ knew very well what is going to happen. మరి యేసుక్రీస్తు ప్రభువుకు బాగా తెలుసు ఏం జరగబోతుందో. He is going to betray him. ఆయన మోసగించబోతున్నాడు. Yet అయినప్పటికీ with the same love he has loved Judas also. మరి అదే ప్రేమతో ఇస్కరియోతు యూదాను కూడా What ప్రేమించాడు. a love it is. He washed Judas' feet also, isn't it? మరి ఎంత గొప్ప ప్రేమ అంటే ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడిగాడు ఆయన. But అయితే by covering the reality, he followed Jesus. అయితే నిజాన్ని కప్పి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాడు. In one word we can say, ఒక్క మాటలో చెప్పొచ్చు, why we are scanning the life of Judas Iscariot? ఎందుకు ఇస్కరియోతు యూదా జీవితాన్నంతా కూడా మనం పరిశీలిస్తున్నాం. To examine your life, to examine my life. Am I like that? కాబట్టి మనము కూడా ఆ విధంగా ఉన్నామా? మరి మన జీవితాన్ని నా జీవితాన్ని పరీక్షించుకోవడానికి In one word we can say, Judas Iscariot is a clever hypocrite, an expert hypocrite. మరి ఒక మాటలో చెప్పొచ్చు, మరి ఇస్కరియోతు యూదా ఎంతో తెలివైన మరి వేషధారి, ఎంతో నిపుణుడైన వేషధారి.
he also approached the table. మరి ఆయన కూడా బల్లను సమీపించాడు. That's why we are talking about Judas. There is a danger about you and me. We also may approach the table like Judas. కాబట్టి అక్కడ ఒక ప్రమాదం ఉంది. నీవు నేను కూడా మరి ఇస్కరియోతు యూదా ఏ విధంగా అయితే బల్లను సమీపించాడో ఆ విధంగా మనము కూడా సమీపించే ప్రమాదం ఉంది. During his sermons, many times the Lord exhorted the people, not only the people, along with the people, even the disciples, even the Judas also. యేసుక్రీస్తు ప్రభు బోధించినప్పుడు ప్రజలను హెచ్చరించాడు, వారితో పాటు 11 శిష్యులను హెచ్చరించాడు, వారితో పాటు ఇస్కరియోతు యూదాను కూడా హెచ్చరించాడు. Because the message is not only for the people, even for the disciples. The message is not only to the hearers, even to the messengers. మరి ఆ వర్తమానం అనేది ప్రజల కోసమే కాదు, శిష్యుల కోసం కూడా, వినేవారి కోసమే కాదు కానీ బోధకుడి కోసం కూడా. The Lord spoke about the unjust steward. మరి యేసుక్రీస్తు ప్రభు అపనమ్మకస్తుడైన In Luke 16th chapter. లూకా సువార్త 16వ అధ్యాయంలో అపనమ్మకస్తుడైన యొక్క పనివాడి గురించి మాట్లాడాడు. And also in Matthew 22nd chapter, he spoke about the message of the wedding garment. మరి మత్తయి సువార్త 22వ వచనంలో మన యొక్క 22వ అధ్యాయంలో ఆ యొక్క వివాహ విందుకు సంబంధించిన వస్త్రము గురించి మాట్లాడాడు. All these things speaks about Judas Iscariot. మరి ఇవన్నీ కూడా ఇస్కరియోతు యూదా గురించే If మాట్లాడుతున్నాయి. he applies those truths from those incidents, he would have corrected his life well in advance. మరి ఈ యొక్క సందర్భాల ద్వారా తన జీవితాన్ని సరి చేసుకొని ఉంటే, మరి అతను అన్వయించుకొని ఉంటే ముందుగానే తన జీవితాన్ని సరి చేసుకుని ఉండేవాడు. The Lord spoke about the love of money in Matthew 6th chapter. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మరి ధన వ్యామోహం గురించి, మరి ధనాపేక్ష గురించి మాట్లాడాడు ఆయన. And also the love of greed also in Luke 13th chapter. మరి లూకా సువార్త 13వ అధ్యాయంలో దురాశ గురించి మాట్లాడాడు. And also he spoke about the love of pride also in Matthew 23rd. మరి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మరి ఏ విధంగా అయితే మనము గర్వము గురించి ఆయన మాట్లాడాడు. And he spoke, he directly told, one of you is a devil in John 6:70. మరి యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనంలో మీలో ఒకరు మరి దెయ్యము వలె ఉన్నారన్నాడు. సాతానుడు అన్నారు. And even in Matthew's Gospel chapter 24, just now we have read, మరి ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా one of you is going to betray me. మరి మీలో ఒకరు నన్ను అప్పగించబోతున్నారన్నాడు. The Lord was speaking to Judas daily, but Judas was thinking it is not for me, it is for the other people. ప్రభు అయితే ప్రతిరోజు ఇస్కరియోతు యూదాతో మాట్లాడుతున్నాడు గాని ఇస్కరియోతు యూదా ఏమనుకుంటున్నాడంటే ఇది నా కోసం కాదు, ప్రజల కోసం Quite often అనుకుంటున్నాడు. it is our attitude. మరి తరచుగా ఇలాంటి వైఖరి మనకుంటుంది. As a preacher I may be thinking it is not for me, it is for the people. మరి బోధకుడుగా నేను అనుకోవచ్చు ఇది నా కోసం కాదు, ప్రజల కోసమే. As a believer you may be thinking, oh, it is for him only, not for us. మరి విశ్వాసిగా నువ్వు అనుకోవచ్చు ఇది నా కోసం కాదు, ఆయన కోసమే. Today when we see, మరి ఈ రోజు మనం చూస్తే like the wife of Lot, మరి లోతు భార్య వలె Judas Iscariot also became a dangerous signal for us. మరి ఇస్కరియోతు యూదా కూడా మనకు ఒక ప్రమాదకరమైన హెచ్చరికలాగా ఉన్నాడు. That's why you and I have to pray within ourselves before participating in the table. అందుకని నేను కూడా బలలో పాల్పొందక మునుపు మనం ప్రార్థన చేసుకోవాలి. Like David in Psalm 139 verse 23 and 24. 139వ కీర్తన 23-24లో దావీదు చెప్పినట్లుగా, Lord, search me. ప్రభువా నన్ను Is పరిశోధించు. there any wicked thought in me? ప్రభువా నాలో ఏదైనా దుష్ట ఆలోచన ఉందేమో. Now when we come to the life of Judas Iscariot, ఇప్పుడు ఇస్కరియోతు యూదా జీవితం చూస్తే briefly in 10 minutes we are going to close. క్లుప్తంగా 10 నిమిషాల్లో ముగిస్తాను. What is the root cause? What is the root cause for this great failure in the life of Judas? మరి ఇస్కరియోతు యూదా యొక్క జీవితంలో ఈ గొప్ప పతనానికి మరి ప్రధానమైన మూల కారణం ఏంటి? Everybody knows, even a Sunday school child can tell it is covetousness, love for money. మరి సండే స్కూల్ విద్యార్థి అయినా చెప్పగలడు, ఎవరైనా చెప్పగలరు. ఇదేంటంటే మరి డబ్బు కోసమనే ఆ దురాశ. What a wretched question. ఎంత- What a dirty question from the mouth of a chosen disciple. మరి ఏర్పరచబడిన శిష్యుడి నోటి నుంచి ఎంత దౌర్భాగ్యమైన ప్రశ్న చూడండి. Verse 15. 15వ వచనం, What will ye give me? I will deliver Jesus to you. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. What you will give me? I will sell Lord Jesus Christ. What a treacherous question from the mouth of such a chosen disciple, not an ordinary man. మరి ఈయన సామాన్యుడు కాదు, ఒక ఏర్పరచబడిన శిష్యుడిన అలాంటి వ్యక్తి నుంచి ఆయన ఏమంటున్నాడు, నేను యేసు ప్రభువుని అప్పగిస్తే అమ్ముతే
మీరు నాకు ఏమి ఇస్తారు అంటున్నాడు. What I will get? నాకేం దొరుకుతుంది? What I will get? నాకేం దొరుకుతుంది? Doing business with Lord Jesus. మరి యేసు ప్రభువుతో వ్యాపారం చేస్తున్నాడు. Brothers and sisters, సహోదర is సహోదరులారా, it not true? Is it not true today? The love for money, the love for power, the love for name and fame became the root cause for our ruin. మరి మనం పాడైపోవడానికి ఈ దినము, మరి ఈ దినాలలో చూస్తే మరి డబ్బు కోసము, అధికారము కోసము మరి ఎంత ప్రాకులాడుతున్నాం, దురాశ కలిగి ఉంటున్నామో మనం మరి గమనించాలి. What I will get? మరి నాకేమి I దొరుకుతుంది? will sell Jesus. Okay, let the name of Jesus be in the streets. I don't bother. మరి యేసుక్రీస్తు ప్రభుని అమ్ముతాను, యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు వీధుల్లో ఉన్నా పర్వాలేదు. Oh, let Lord Jesus Christ be dragged in the streets of that Palestine or Jerusalem. మరి యేసుక్రీస్తు ప్రభుని ఆ పాలస్తీనా వీధులలో ఈడ్చుకొని వెళ్ళినా పర్వాలేదు. Though Lord Jesus Christ is dragged in the streets of Hyderabad, I don't bother what I will get. మరి హైదరాబాద్ వీధులలో యేసుక్రీస్తు ప్రభుని ఈడ్చుకొని వెళ్ళినా పర్వాలేదు. మరి నాకేమి దొరుకుతుంది? A chosen disciple, what type of words are going out of his mouth? మరి ఈయన ఏర్పరచబడిన శిష్యుడు, ఆయన నోట్లో నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి All of చూడండి. a sudden the love of money has not started in his life. మరి అకస్మాత్తుగా డబ్బు కోసము దురాశ తన జీవితంలో ప్రారంభం అవ్వలేదు. Yeah, we know in John 12:6 very well. యోహాను సువార్త 12:6 మనకు బాగా తెలుసు. Yes, in 5th verse also. మరి 5వ వచనంలో కూడా, Why can't we sell this ointment for 300 pence? మరి ఈ యొక్క అత్తరును 300 దేనారములకు ఎందుకు అమ్మకూడదు? Somebody calculated it is the wages of 1 year wages of a person. మరి ఎవరో లెక్కించారు, ఒక వ్యక్తికి మరి సంవత్సరం అంతా ఇచ్చే జీతం అంత వేలది. 300 pence. మరి 300 దేనారములు. Some other person in a better way he explained it. మరి ఇంకొక వ్యక్తి ఇంకా చక్కగా వివరించాడు. 1 pen a day. మరి రోజుకి 1 దేనారం And 300 days. మరి 300 దినాలు. And not only that. అంతేకాదు, And what about the 60 days? మరి మిగిలిన 60 రోజుల సంగతి ఏంటి? Around 50 to 53 days are Sabbath days. They won't work. మరి ఇంకా 50-52 దినాలు సబ్బాతు దినాలు, ఆ రోజుల్లో పనిచేయరు. So almost 350, 360 days. మరి దాదాపు 350-360 రోజులు. That's why some of the Bible commentators, they compared the value of the ointment equal to the wages of one man of 1 year. That is very costly. అందుకనే కొంతమంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏం చెప్పారంటే, మరి ఈ యొక్క వెలను మరి ఒక మనుషుడికి సంవత్సరం అంతా ఇచ్చే జీతం అంతా అని వాళ్ళు విలువగట్టారు. Immediately he calculated the amount. మరి వెంటనే దానిని లెక్కించాడు. It is very clearly written in verse 6 of John's Gospel 12th chapter. యోహాను సువార్త 12:6లో స్పష్టంగా It వ్రాయబడింది. is not because he is having love for the poor people, but the bag was with him, love for money. మరి అదేదో బీదల కోసం అతనికి ఉన్న ప్రేమ కాదు, కానీ అతని దగ్గర సంచి ఉంది, డబ్బు విషయంలో అతనికి ఉన్న దురాశ. Brothers and sisters, సహోదర సహోదరులారా, Judas left many things for Lord Jesus Christ, but not all things. మరి యూదా ఇస్కరియోతు యేసు ప్రభు కోసం అన్ని విడిచిపెట్టాడు, ఎన్నో విడిచిపెట్టాడు, కానీ అన్ని విడిచిపెట్టలేదు. He has not left the love for money or covetousness or personal prosperity. మరి డబ్బు విషయంలో ఆశ, ఆ దురాశ, వ్యక్తిగతమైన అభివృద్ధిని మాత్రమే ఆయన విడిచిపెట్టలేదు. Some people will say, కొంతమంది అంటారు, ఏం చెప్పినా వింటాను బ్రదర్, బట్ ఈ విషయంలో మీరేం చెప్పొద్దు. మరి మీరు ఏం చెప్పినా వింటాను, కానీ ఈ విషయంలో మీరేమనద్దు. They will reserve something for themselves. మరి వారి కోసం కొన్ని విషయాలు ఉంచుకుంటారు. దీంట్లో మీరు ఏం చెప్పినా నేను వినను. దీంట్లో ఏం చెప్పినా వినను. I know better than anybody. అందరికంటే నాకు ఎక్కువ తెలుసు. Judas Iscariot left many things for the Lord, like other disciples. Sad to say, not all things. ఇతర శిష్యుల వలె ఇస్కరియోతు యూదా కూడా అనేక విషయాలు యేసు ప్రభు కోసం వదిలిపెట్టాడు, కానీ అన్ని వదిలిపెట్టలేదు. That's why Paul is writing to Timothy. అందుకనే పౌలు తిమోతికి రాస్తున్నాడు. Well known verse 2 Timothy 6:10, the lust of money is the root of all evil. మరి 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనంలో ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. The church history is full of such examples. మరి సంఘ చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు అనేకమైనవి ఉన్నాయి. Joseph was sold by his brethren for 20 silver coins. మరి యోసేపును తన సహోదరులు 20 వెండి నాణాలకు అమ్మేశారు. Samson was betrayed to the Philistines by Delilah just for the sake of money. మరి దెలీలా కూడా సంసోనును ఫిలిస్తీన్లకు డబ్బు కోసం అమ్మేసింది. Gehazi deceived Naaman. గేహజీ మరి నామానును మోసం చేశాడు.
Gehazi lied to Elisha for the sake of money. మరి గెహాజీ డబ్బుల కోసము ఎలీషాకు అబద్ధం చెప్పాడు. In the New Testament, Ananias and Sapphira lied to Peter just for the sake of money. మరి నూతన నిబంధనలో కూడా పేతురికి అననీయ సఫీరాలు డబ్బు కోసం అబద్ధం చెప్పారు. Today when we see ఈ దినాల్లో మనం చూస్తే the love for money, the love for name, the love for power, they are crumbling the relationships, human relationships. మరి డబ్బు కోసం ఉన్న ప్రేమ, మరి పదవుల కోసము, అధికారం కోసము ఈ మానవ సంబంధాలని మనం పోగొట్టుకుంటున్నాం. In the world we know, మరి లోకంలో మనకు తెలుసు, for 50 yards of land, one brother will be killing his own brother. మరి 50 గజాల స్థలము కోసము ఒక సహోదరుడు తన మరి సహోదరుని ఇంకో సహోదరుని చంపుతున్నాడు. At the time of dividing the father's property, they have not earned father's property. How many fights are going on? మరి వాళ్ళు సంపాదించలేదు కానీ తండ్రి ఆస్తిని పంచుకునే సమయంలో ఎన్ని గొడవలు జరుగుతున్నాయి. Outside it is okay. మరి బయట ఆ విధంగా జరిగితే పర్వాలేదు, We are not that much worried about it. మరి దాని గురించి మనకంత చింత లేదు. But in the church of God, అయితే దేవుని మందిరములో love for money, మరి డబ్బు విషయంలో love for ధనాపేక్ష, power, అధికారం love కోసం for ఆశ, name and మరి fame, పేరు ప్రఖ్యాతల love కోసం for దురాశ, preeminence. మరి మన ముందు ప్రాధాన్యత కావాలనే ఆ కోరిక. Great apostle John is writing in his 3rd epistle, verse 9, Diotrephes, who loves preeminence. మరి గొప్ప అపోస్తలుడైన యోహాను తన 3వ పత్రిక 9వ అధ్యాయంలో ఆయన రాస్తు 9వ వచనంలో ఆయన రాస్తున్నాడు, దయోత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు, వారిలో ప్రధానత్వము కోరుచున్న దయోత్రెఫే. Balaam loved the wages of unrighteousness. మరి బిలాము మరి ఆ యొక్క అవినీతి యొక్క ఆ యొక్క దుర్నీతి యొక్క 2 Peter 2:15. 2వ పేతురు 2వ అధ్యాయం 15వ వచనం. Balaam loved the wages of unrighteousness. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. That's why God has not answered his prayer. అందుకనే దేవుడు ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. A simple prayer he prayed. మరి సామాన్యమైన ప్రార్థన చేశాడు. When he lost everything, అన్ని పోగొట్టుకున్నప్పుడు, Lord, let me die or let me taste the death of a righteous man. ప్రభువా ఒక నీతిమంతుని మరణము నేను పొందాలి, అలాంటిది రుచి చూడాలనుకున్నాడు. Yeah, Numbers 23 verse 10. సంఖ్యాకాండము 23:10. Numbers 23:10. సంఖ్యాకాండము 23:10. Let me die the death of the righteous. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక. But he was not granted that. అయితే అది దేవుడు అది ఇవ్వలేదు ఆయనకు. He was killed with a sword in 31:8. మరి 31వ అధ్యాయం 8వ వచనంలో ఒక ఖడ్గము చేత చంపబడ్డాడు. Some time back I was sharing here. కొంతకాలం ఇక్కడ నేను క్రితం పంచుకున్నాను. This is not the right kind of prayer. మరి ఇది సరి అయిన ప్రార్థన కాదు. Let me die the death of the righteous is not the right kind of prayer. A man of God, if at all he is a man of God, he has to offer. మరి ఒక దైవజనుడు చేయవలసిన ప్రార్థన ఇటువంటిది కాదు. నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగా కానీ ప్రార్థన చేయొద్దు. Do you know what must be the prayer? ఎలాంటి ప్రార్థన చేయాలో తెలుసా? It is not let me die. Oh Lord, let me live the life of a righteous person. ప్రభు ఒక నీతిమంతుని వలె మరణించడం కాదు కదా, నీతిమంతుని వలె నేను జీవించినట్లుగా సహాయపడు. When you live the life of a righteous man, the result is the death of a righteous man. నువ్వు నీతిమంతుని వలె జీవించినప్పుడు నీతిమంతుని వలెనే మరణిస్తావు. His eyes are on money. ఆయన దృష్టి అంతా డబ్బు మీదే ఉంది. That's why his prayer is also not a right prayer. అందుకనే ఆయన చేసే ప్రార్థన కూడా సరైన ప్రార్థన That's why కాదు. that prayer is also not answered. అందుకనే ప్రార్థనకు జవాబు రాలేదు. Your prayer and my prayer, at the end of our life, Lord, living all the life against God, at the end of our life, Lord, let me die the death of a righteous man. Wrong prayer. మరి నీ నా ప్రార్థనలు ఏ విధంగా ఉంటాయంటే జీవితం అంతా కూడా మరి దుర్నీతితో మనం జీవించి మరి చివరికి ప్రభువా ఒక నీతిమంతుని మరణము నాకు లభించునుగా కానీ ప్రార్థన చేస్తాం. How many times we deceive people openly, I am telling. మరి బహిరంగంగా చెప్తున్నాను, ఎన్నిసార్లు ప్రజలను మోసం చేస్తున్నాం. Throughout the life you will be fighting with people, and at the end of your life the doctor said within 5 days you are going to die. You will take a car, go to everybody and reconcile. Is it the right kind of reconciliation? మరి జీవితం అంతా కూడా అందరితో గొడవపడి కొట్లాడి తర్వాత డాక్టర్ చెప్తాడు మరి చివరిలో ఇంకా 5 రోజుల్లో చనిపోతావంటే ఆ సమయంలో వీళ్ళందరితో మరి సరి చేసుకుంటా ఉంటాం. అది సరి అయిన రీతిలో సరి చేసుకోవాలి. You know very well what you are doing throughout the lifetime. మరి జీవితం అంతా నీకు తెలుసు నువ్వు ఏం చేసావో. Yes. But at the end of our life, అయితే జీవిత అంతములో then the people will start telling, అప్పుడు ప్రజలు చెప్పుకుంటా ఉంటారు, great man of God, brother. గొప్ప దైవజనుడండి. Last 2 days he went, see, sufficient
damage you have caused. మరి ఇప్పటికే చేయాల్సిన నష్టం చేశావు. But last 2 days, అయితే చివరి 2 anyhow, దినాలు, doctor told that you are going to die. ఎందుకంటే డాక్టర్ చెప్పాడు ఇంకా నువ్వు చనిపోతావని. Yes, going to every house, brother, forgive me. Is it the right kind of confession? మరి ప్రతి ఇంటికి వెళ్ళి సోదరుడా నన్ను క్షమించు అంటే అది సరైన And రీతిలో some అడగడమా? people will be there to make a propaganda. Oh, what a great brother. God spoke to him. Why? Because of the fear of death. మరి కొంతమంది దాని గురించి ఇంకా ఎక్కువ చెప్పుకుంటా ఉంటారు, ఎంత గొప్ప దైవజనుడు, మరి ఎంత అందరికీ క్షమాపణ అడిగాడని, ఎందుకంటే మరణము సంభవించింది కాబట్టి ఆ విధంగా చేశాడు. Throughout your lifetime, how you lived? మరి జీవితం అంతా ఎలా జీవించావు? You never prayed, Lord, let me live the life of a righteous, but you are praying, let me die the death of the righteous. మరి ఎప్పుడు కూడా నీతిమంతుడు వలె జీవించడానికి సహాయపడు దేవా అని ఎప్పుడు ప్రార్థన చేయలేదు, కానీ నీతిమంతుడు వలె అలాంటి మరణము నాకు సంభవించును గాక అని ప్రార్థన చేస్తున్నావు. Let us examine our lives. కాబట్టి మన జీవితాలను పరీక్షించుకుందాం. Shall we wait for the last hour? మరి చివరి గంట కోసం వేచి చూద్దామా? No, not at all. మరి ఆ విధంగా కాదు. The lust of money overthrew the apostle of Lord Jesus Christ. మరి ఆ యొక్క డబ్బు కోసం ఉన్న ఆ యొక్క ఆశ, దురాశ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిని బయటకు పడేసింది. Let us be very careful. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. You know, one small leak may sink a big ship. మరి ఒక చిన్నగా ఒక పెద్ద ఓడకు ఒక పక్కన మరి చిన్న నీరు కారుతా ఉంది అనుకోండి, చిన్న రంధ్రం పడితే చాలు. It may be a small hole. అది చిన్న రంధ్రం అయి ఉండొచ్చు. The whole ship will be sunk very shortly. మరి త్వరలో ఆ ఓడంతా మునిగిపోతుంది. A small crack in the wall. మరి గోడలో ఒక చిన్న పగులుంటే It చాలు. may be very small. అది చిన్నదై ఉండొచ్చు. Very shortly the building is going to be collapsed. మరి త్వరలో ఆ యొక్క భవనం బిల్డింగ్ కూలిపోతుంది. A small hole in a big dam. మరి ఒక పెద్ద డ్యామ్ లో ఒక చిన్న రంధ్రం. Within no time the whole dam will be washed out. మరి కొంత సమయంలోనే ఆ యొక్క డ్యామ్ అంతా కొట్టుకుపోతుంది. One unmortified sin that will ruin your soul. మరి మనము మరి ఆ యొక్క ఒప్పుకొని మరి చంపివేయబడి చంపివేయబడిన ఒక్క పాపము మన జీవితాన్ని పాడు చేస్తుంది. brothers and sisters, మరి సహోదర let సహోదరులారా, us remember Mark's gospel 8:36. మరి మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం జ్ఞాపకం If a చేసుకుందాం. man gains the whole world and loses his soul, what shall it profit a man? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము? Timothy, in 1 Timothy, Paul is writing. మరి మొదటి తిమోతిలో పౌలు రాస్తున్నాడు తిమోతికి. How many fights are going for money? మరి డబ్బు కోసము ఎన్ని పోట్లాటలు జరుగుతున్నాయి. Believers. మరి విశ్వాసులు And for power. మరి అధికారము For కోసం, prominence. మరి పేరు కోసం, For name and fame. మరి పేరు ప్రఖ్యాతుల కోసం. To Timothy, Paul is writing in 6:7. మరి మొదటి తిమోతి 6:7లో పౌలు We have రాస్తున్నాడు, not brought anything to this world. మరి ఈ లోకములోకి మనం ఏమీయూ We are తీసుకొని not రాలేదు. going to take anything from this world. ఈ లోకములో నుంచి ఏమీయూ తీసుకొని పోలేమంటున్నాడు. The richest man, Solomon is writing. మరి గొప్ప ధనవంతుడైన సొలొమోను రాస్తున్నాడు. Chapter 30 of Proverbs. సామెతలు 30వ అధ్యాయం. 30 Proverbs. సామెతలు 30వ అధ్యాయం Verse 8. 8వ వచనం. What he is writing? ఆయన ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను పేదరికము ఇవ్వద్దు ప్రభువా, ఐశ్వర్యమునైనను ఐశ్వర్యము ఇవ్వద్దు. ఐశ్వర్యవంతుడు చెప్తున్న మాట, ఐశ్వర్యం అనుభవించిన తర్వాత పడిన తిప్పల తర్వాత వాట్ హి ఈస్ టెల్లింగ్. ఇప్పుడు ఐశ్వర్యం అనుభవించిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? నాకు దయచేయకుము, డోంట్ గివ్ మీ రిచెస్, నాకు ఐశ్వర్యం వద్దు. ఇఫ్ యు గివ్ మీ ఫుడ్ ఫర్ దట్ డే దట్ ఈస్ సఫిషియెంట్. మరి దినానికి తగినంత ఆహారం ఇస్తే నాకు చాలు అంటున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదర సహోదరులారా, దిస్ ఈస్ the time of the table. మరి ఇది బల్ల యొక్క సమయం. Lord Jesus Christ is breaking the bread there. అక్కడ యేసు ప్రభువారే ఆ రొట్టెను విరుస్తున్నాడు. And this man also was there. మరి ఈ మనుషుడు కూడా అక్కడ ఉన్నాడు. Yes, love for money. మరి డబ్బు కోసం ధనాపేక్ష. What Jesus is telling, you know, మరి యేసు ప్రభు ఏమంటున్నాడు? very very sad statement. ఎంతో విచారకరమైన మాట చెప్తున్నాడు. Same Matthew 26 మత్తయి సువార్త 26 and verse 24. 24వ వచనం. The Son of Man goeth as it is written of him, but woe to that man by whom the Son of Man is betrayed. See the last line. It had been good for that man if he had not been born. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. Next line is very important. తర్వాత లైన్ చాలా ప్రాముఖ్యం. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. What does it mean? దాని అర్థం ఏంటి? It is better never to live at all than
than to live doing business with Lord Jesus Christ or participating in the table unworthily. మరి బలలో అయోగ్యంగా మరి పాల్పొందే దానికంటే, లేకపోతే మరి యేసుక్రీస్తు ప్రభుతో వ్యాపారం చేసే దానికంటే అసలు జీవించకుండా ఉండడమే మేలు అంటున్నాడు. అటువంటి వాడు పుట్టకుండా ఉంటే మేలు. అటువంటి వారు పుట్టకుండా ఉంటే మేలు. These are the words from the very mouth of Lord Jesus Christ. మరి ఈ మాటలు యేసు ప్రభు నోటి నుంచే వస్తున్నాయి. Today what a mess in the churches because of this covetousness of various kinds. మరి అనేక విషయాలలో దురాశను బట్టి ఈ దినాలలో సంఘాలలో ఎంతో మరి కలవరం ఉంది. If you are participating in the table like that, మరి ఆ విధంగా నువ్వు బలలో పాల్పొందుతుంటే what I will get? మరి నాకేమొస్తుంది? Look at the table. What more the Lord can give to you? He has given his body, his blood. What more can he give to you? మరి యేసు ప్రభు వారు మన బలను మనం చూసినప్పుడు ఆయన శరీరాన్ని రక్తాన్ని ఇచ్చిన అంతకంటే ఆయన ఇంకేమి ఇవ్వగలడు? What more you are expecting from him? మరి ఆయన నుంచి ఇంకా ఏం ఆశిస్తున్నావు? When the Lord has given his own life, why you are selling Lord Jesus Christ for 30 pieces of silver? Why you are dragging him in the streets of the city? మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జీవితాన్ని ఆయన జీవాన్ని నీ కోసం ఇచ్చినప్పుడు మరి 30 వెండి నాణాల కోసం ఎందుకు ప్రాకులాడుతున్నావు? ఆయన యొక్క పేరును వీధుల్లో ఎందుకు ఈడ్చుకుని వెళ్తున్నావు? What I will get? Judas question. మరి యూదా ఇస్కరియోతు యొక్క ప్రశ్న ఏంటంటే నాకేమి దొరుకుతుంది? Maybe your question. బహుశా నీ ప్రశ్న ఉండొచ్చు. What Judas got, you also will get. God is not unjust. మరి దేవుడు అన్యాయస్తుడు కాదు. యూదా ఇస్కరియోతు ఏదైతే సంపాదించాడో నువ్వు కూడా అదే పొందుతావు. ఏమి సంపాదించాడో we all know. మరి ఏమి సంపాదించాడో మనకందరికి తెలుసు. That's why these things are recorded in the word of God. మరి అందుకని ఇవన్నీ కూడా లేఖనములో వ్రాయబడ్డాయి. Brothers and sisters, సహోదర సహోదరులారా, we are habituated to participate in the table. మరి బలలో పాల్పొందడం అనేది మనకు ఒక అలవాటు అయిపోయింది. Some people even without hearing the word of God also running to the house of God, participating in the table as a habit, and immediately after that running away. మరి కొంతమంది అలవాటుగా పరిగెత్తుకుంటూ వచ్చి వాక్యం వినకుండానే బలలో పాల్పొంది దాని తర్వాత మళ్ళీ బలలో పాల్పొందిన తర్వాత వెళ్ళిపోతారు. It became a ritual. ఇది ఒక ఆచారం అయిపోయింది. But అయితే with what frame of mind you came? మరి ఎలాంటి ఆలోచన కలిగి మనసులో ఏం ఆలోచనతో వచ్చావు? Are we understanding what we are doing? మనం ఏం చేస్తున్నామో అది మనం అర్థం చేసుకుంటున్నామా? Are we leading a satisfying Christian life? మరి ఒక తృప్తికరమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామా? Let us examine our life. ఇక్కడ మన జీవితాన్ని Or పరీక్షించుకుందాం. are we loving anything other than God? మరి దేవుని కంటే ఇంకా దేన్నైనా ఎక్కువ ప్రేమిస్తున్నామా? Today, I am very sad to say, many are participating in the table like Judas. Judas also participated on that day. మరి విచారకరమైన విషయం ఏంటంటే ఈ దినాల్లో ఎంతో మంది ఇస్కరియోతు యూదా వలె బలలో పాలు పొందుతున్నారు. Nobody objects you. మరి ఎవరు మిమ్మల్ని ఆపరు. Even Lord Jesus Christ has not objected Judas to participate in the table, isn't it? Mari- He only gave the sop. యేసుక్రీస్తు ప్రభు కూడా ఇస్కరియోతు యూదాను బలలో పాలు పొందకుండా ఆపలేదు. ఆయననే ఆ రొట్టె ముక్క ఇచ్చాడు. Nobody will object you. మరి ఎవరు మిమ్మల్ని ఆపరు. That's what we have read in 11:28 of 1 Corinthians. మరి మొదటి కొరింథీ 11:28లో మనం అదే చదివాం. Let a man examine himself. మరి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. Boldly you may come to the table. మరి ధైర్యంగా మీరు బల్ల దగ్గరికి రావచ్చు. Or hardening your heart you can come to the table. మీ హృదయాన్ని కఠినం చేసుకొని కూడా బల్ల దగ్గరికి రావచ్చు. Even Lord Jesus Christ won't object. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా అడ్డుపడడు ఆయన. But what you will get? అయితే నువ్వేం సంపాదించుకుంటావు? What Judas Iscariot got? మరి ఇస్కరియోతు యూదా ఏం సంపాదించుకున్నాడు? You are bringing yourself under condemnation. మరి నిన్ను నీవే ఆ దేవుని ఉగ్రత కిందకి తెచ్చుకుంటున్నావు. Therefore, కాబట్టి let us examine our lives. మరి మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. Let us set right our priorities. మన యొక్క ఉద్దేశాలను సరి చేసుకుందాం. Am I loving God or God's people or God's work or God's house, or am I loving money or preeminence or power? Some people they will, very openly we can see they are craving for power. Some people behind the curtain, as I told you, expert hypocrites. మరి నేను దేవుని ప్రేమిస్తున్నానా, దేవుని ప్రజలను ప్రేమిస్తున్నా, దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నానా, లేకపోతే డబ్బుని, పేరుని, ప్రఖ్యాతలను కొంతమంది మరి బయట వెనకాల తెర వెనుక వారు మరి ఆ యొక్క వేషధారుల వలె వారు ఉంటారు. They will not come out. మరి బయట పడరు. They will be very careful. చాలా జాగ్రత్తగా ఉంటారు. People may think something. మరి ప్రజలేదో అనుకుంటారు. Brothers and sisters, సహోదర సహోదరులారా, when it came to Moses, we all know 11:26 of Hebrews. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో మోషే గురించి, Yes, he esteeming the reproach of Christ
greater riches than the treasures of Egypt. మోషే పెద్దవాడు అయినప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి the treasures of Egypt. మరి ఐగుప్తు యొక్క ధనము, Yes, he rejected. దానిని తృణీకరించాడు. Money, power, or our preeminence, all these things are perishable, temporal. మరి డబ్బు కానీ అధికారము కానీ వీటన్నిటికీ ప్రాధాన్యత ఇస్తాము. ఇవన్నీ నశించిపోయేవి, తాత్కాలికమైనవి. Just 4 chapters earlier in 22:37 of Matthew, the Lord is telling, love your God with all your heart, with all your soul, with all your mind, with all your strength. మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 22:37లో ఆయన ఏమంటున్నాడు? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అన్నాడు. Before participating in the table. కాబట్టి బలలో పాలు పొందక మునుపు Direct question. మరి సూటి ప్రశ్న, What are you loving? నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? If you are loving other things other than God, మరి do you దేవుని know what you will get? The question asked by Judas, what I will get? మరి And దేవుని the same thing you are going to get. మరి దేవుని కంటే ఇతర విషయాలను ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు ఏం పొందుతావో తెలుసా? మరి ఇస్కరియోతు యూదా ఏం పొందాడో అదే విషయాన్ని నువ్వు కూడా పొందుతావు. What will I get? I will sell Jesus. మరి నేనేం పొందుతాను, నేనేం సంపాదిస్తాను? యేసుక్రీస్తు ప్రభువుని అమ్ముతే అంటున్నాడు ఆయన. For what you are craving. మరి దేని కోసం For ప్రాకులాడుతున్నావు? what you are craving. దేని కోసం ప్రాకులాడుతున్నావు? Judas craved for money. ఇస్కరియోతు యూదా డబ్బు కోసం Some of ప్రాకులాడాడు. us are craving for power. కొంతమంది మనలో మరి అధికారం కోసం Some of us ప్రాకులాడుతున్నాం. are craving for preeminence. కొంతమంది ప్రాధాన్యత కోసం ప్రాకులాడుతున్నాం. What I will get. నేనేం సంపాదిస్తాను? Examine your life. నీ జీవితాన్ని నువ్వు పరీక్షించు. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.